ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాంక సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మాలను ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. టుడే ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ వన్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ వర్క్. అందులో స్వామి జన్మదినోత్సవం వస్తోంది. సో దట్ ఆయన దివ్య చరిత్ర ఒక నిత్యపారాయణ గ్రంథంగా టూ బుక్స్, ఒకటి తపోవనం ఒకటి ఉంది, ఇంకోటి రెండోది శ్రీ సత్యసాయి. ఏదైనా చదువుకోవచ్చు, మనం రోజు చదువుకునేది సత్యసాయి అవతార వైభవం. ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క అవతార వైభవం పునశ్చరణ చేస్తే ఆనందం కలుగుతుంది అందరు. వీఆర్ ఎంజాయింగ్ దట్ బ్యూటీ. సత్యసింహ సుందరం వేరు, లేకపోతే సత్యసాయి దివ్య చరిత్ర వేరు కాదు. అదే కొంచెం డీటెయిల్ గా ఉంటుంది. ఇందులో కొన్ని సిచ్యువేషన్స్ ఒక పారాయణ గ్రంథంలాగా సంకలనం చేయటం జరిగింది. ఇది రెండవ పర్యాయం అండి. ఇది మొత్తం టోటల్ బుక్లెట్ మొత్తం నేనే చేశాను. 30 అక్టోబర్ 2020 నుంచి 16/11/2020 బర్త్డే ముందు వరకు టోటల్ 16 రోజులు అప్పుడు పారాయణ చేసినట్టుంది. మధ్యలో ఏవో వచ్చినాయి కొన్ని డేట్లు. సో అప్ టు 14/11 సారీ. సో కరోనా పీరియడ్ లో నవంబర్ హామ్ బర్త్డే అప్పుడు యాక్చువల్గా మానేద్దామంటే చారీసార్ లాంటి వాళ్ళు ఇప్పుడు మానేస్తే అట్టసారి ఎక్కడికి గుళ్ళు పోవట్లేదు, భజనలు పోవట్లేదు అని యాక్చువల్గా చారీసార్ లాంటి వారి యొక్క ఇన్స్పిరేషన్ తోనే ఈరోజు ఈ 1927 రోజుకి వచ్చింది. లేకపోతే ఎప్పుడో దుకాణం మూసుకునేవాళ్ళం మేము. మీకు తెలిసేది కూడా కాదు. ఎస్పెషల్లీ చారీసార్ నాకు బాగా గుర్తు అనమాట. ఎప్పటికప్పుడు ఆపేద్దామా అన్నట్టుగా అంటే మొదలుపెట్టాము, ఏం చదవాలి ఎలా చేయాలి ఉంటుంది కదా. ఇప్పుడంటే అలవాటు అయిపోయాను. నో ఇట్ బికమ్ ఏ రొటీన్ నౌ. ప్రారంభంలో మరి కొంచెం ఇబ్బందే ఉంటుంది. రోజు సత్సంగం ఉంటుంది. రోజు మీ గుళ్ళో సత్సంగం పెట్టండి. ఇప్పుడు 60 మంది ఉన్నారు, రోజు సత్సంగం పెట్టండి. యు నో ద డిఫికల్టీ ఎట్ దట్ టైం. సో అట్లీస్ట్ బర్త్డే చారీ గారు అయితే క్లియర్ గా చెప్పారు. అట్లీస్ట్ బర్త్డే దాకా సాగిద్దాం అన్నట్టు. బర్త్డే అంటే సంక్రాంతి అన్నాడు. సో 21లోకి ఎంటర్ అయినాం నెమ్మది. సో అలాగా భక్తులు పెరగటము, వక్తలు పెరగటము, ఆలోచన సరళి పెరగేటప్పటికి టుడే వి కమ్ టు 1927. నాకు అప్పుడే తెలుసు 2020లోనే దిస్ ప్లేట్ వాజ్ టోటల్లీ స్ట్రీమ్ లైన్ బై అవర్ వేద గురు రుద్రా గురు డిఎస్ శాస్త్రి గారు చేశారు. ఐ నో ఇట్ లాంగ్ బ్యాక్. నాకు ఎప్పుడో తెలుసు పుస్తకం, నాకు లాంగ్ బ్యాక్ వచ్చింది. ఎందుకు కొంటాము? ఇప్పుడు పుస్తకాలు నా దగ్గర పెట్టుకోవడానికి జాగా లేదు. దయచేసి ఎవరు పుస్తకాలు పంపకండి. మా మేడం కూడా చెప్పారు, మా ఇంట్లో ఉన్న పుస్తకాలకే జాగా లేదు. సో విల్ రివ్యూ దిస్ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు రేపు నుంచి ఎవరెవరికి ఇస్తే వాళ్ళు చక్కగా చదువుకోండి, ముందే చదువుకోండి. నేను ఫస్ట్ టైం నేను ఆల్రెడీ బుక్లు చదివాను. బట్ ఎందుకో నేను సాయంత్రం అనిపించింది కొన్ని చాలా పేజీలు చదివేస్తాను. మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్ అంతా నేను చదవటం జరిగింది. ఈ రచయిత పేరు విద్యా రఘునాథన్. సాయి దివ్యానుగ్రహ కటాక్షకారక చరితం విశ్వవ్యాపిత పాద సాయి పద కమలార్చితం. రచయిత్రి యొక్క పరిచయం అండి. శ్రీమతి విద్యా రఘునాథ్ ఆంధ్రప్రదేశ్లోని వరంగల్లో జన్మించింది. పింగళి మహిళా కళాశాలలో పట్టభద్రురాలైంది. కర్ణాటక సంగీతంలో, చిత్రలేఖనంలో అభిరుచి కలదు. 12వ ఏట శ్రీ లలితా సహస్రనామ దీక్ష స్వీకరించింది. 1968లో శ్రీ రఘునాథరావు గారితో వివాహము.
1974 నుంచి శరన్నవరాత్రుల్లో దేవీ సప్తశతి పారాయణము దీక్ష పాటిస్తుంది. 1979 డిసెంబర్లో భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య చరణములకు సకుటుంబంగా శరణాగతి పొంది ఒక బాల వికాస్ టీచర్గా స్వామి సేవకు అంకితమైంది. ఇంతకుముందు ఒక అనువాద గ్రంథం రాశారు రచయిత గారు, కలియుగ తీర్థ క్షేత్రాలు అని. ఇది సెకండ్ పుస్తకం, సత్యసాయి దివ్య చరిత్ర. దిస్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ అక్టోబర్ 1998. So second print in May 1999. దివ్య భవ్య సవ్య నవ్య నిత్యసాయి సచ్చరిత్ర కావ్యం సర్వభక్త తారకం ఈ గురు లీలామృత సారం. ప్రియమైన సాయి బంధువులారా, సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భగవతత్వం నిరూపించే యత్నం ఆకాశాన్ని అరచేతిలో పిలిచే ప్రయత్నం కన్నా సముద్రపు అంతు కనుగొంటే ఒక చీమ చేసే ప్రయత్నం కన్నా కష్టతరమైంది. భక్తులపై దయతేల్చి స్వామి కొన్ని సందర్భాల్లో తమ గురించి తామే ఎరుకపరుచుకున్న విషయాలే మనకు సరి అయిన ఆధారం. స్వామి అంటారు, నా శక్తి ఏనుగు అంత ప్రమాణంలో ఉంటే చీమలంత మహిమలు చూసి మీరు ఆకర్షితులవుతున్నారు. నా శక్తిని అంచనా వేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు. పండితులు, భగవద్భక్తులు వారి వారి సుకృతం వల్ల నా దయకు పాత్రులై ఏ అణువంత మాత్రమో నన్ను తెలుసుకోగలుగుతారు. అనంతమైన ఆనందమే నేను. నా స్వరూపం ప్రేమ స్వరూపం. మీరు నిర్మలమైన హృదయంతో ఏది కోరినను ఇత్తను, ఏ నామంతో పిలిచినను పలుకుతాను. మరి ఆ అనంతతత్వాన్ని మనం అర్థం చేసుకోలేము కదా అని నిరుత్సాహం మనకు అక్కర్లేదు. ఇంకొక సందర్భంలో స్వామి దయతో సాదరపూర్వకంగా ఇలా అన్నారు, దాహార్తితో బాధపడే బాటసారికి నదిలోని మొత్తం నీరుతో అవసరం లేదు. 4 గుక్కల నీటితో అతని దాహం తీరిపోతుంది. కాబట్టి మనకు స్వాంతత తన్మయత్వం కలగటానికి స్వామితత్వం మొత్తం మనకు అర్థం కావాల్సిన లేదు. అతి ప్రయత్నానికి, జీవన సాఫల్యతకు, మార్గదర్శకత్వానికి స్వామివారి బోధామృతం, భక్తుల అనుభవాలు, నామస్మరణ ఎంతో దోహదం చేస్తాయి. అటువంటి దానికి ఒక దోహదకారి ఈ గ్రంథం ఉంటుంది రచయిత. అమిత వేగంగా పరుగులు చేస్తే జీవన మార్గాన్ని ఆశ్రయించిన నేటి మానవాళికి ఆధ్యాత్మిక చింతన చేయడానికి సమయం చాలదు. పూజా ధ్యానాదులకు మనసు కుదరదు. కానీ ఏమైనా చిక్కులు, కష్టాలు సంభవించినప్పుడు లేదా సాధారణంగా తీరని కోరికలు తీరగలందుకై ఆపద మొక్కులు మొక్కి ఆ సందర్భంలో ఏదైనా వ్రతమో, విశేష పూజయో, పారాయణో చేయాలని సంకల్పిస్తారు. మరి అటువంటి వారిని కూడా వదలక కరుణించదలిచిన స్వామి యొక్క వాగ్దానం చూడండి. సంకటహరణ వెంకటరమణ అటువంటి వాళ్ళు కూడా స్వామి విల్ టేక్ కేర్. మీరు ఒక అడుగు నా వైపు వేసింతో నేను 100 అడుగులు మీ వైపు వచ్చి మీ దరి చేరి మిమ్మల్ని దరి చేర్చుదును అన్నారు.
అలాంటి ఆర్తులకు ఈ దివ్యలీలా పారాయణం వలన స్వామిపై భక్తి జనించి భక్తి పెరిగి తదుపరి ఆధ్యాత్మిక సాధన తత్పరులై చివరకు స్వామి అందించదలిచిన ముక్తి ఫలాన్ని కూడా అర్హులవుతారు అనే ఆశతో ఈ చిరు ప్రయత్నం చేయటం జరిగింది. నాకు మార్గదర్శనమైన ఈ గ్రంథం వైపు కూడా కాగలదని నమ్మిక. ఎన్నో మార్లు శ్రీ షిరిడి సాయిబాబా వారి సచరిత్రను పారాయణ చేయడం, కలియుగ దైవమై మన మధ్యలో అవతరించిన శ్రీ సత్యసాయిష్య దివ్య మహిమా విభూతులను కూడా అనుభవించడం వలన ఆ విభూతులను ఒక నిత్య పారాయణ గ్రంథముగా రచించవలనని కోరిక కలగటానికి నిజంగా ఆ స్వామియే ప్రేరణ. ఆ ప్రేరణతో 1993లోనే వ్రాయటం మొదలెట్టిన నాకు అనంతమైన జలనిధిలోని ఆనిముత్యములు వంటి మణిమాణిక్యములు వంటి వారి మహిమా విభూతుల్లో వేటిని ఎట్లా ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతున్నప్పుడు 1995 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మా దంపతులకు స్వామి దయతో ఇంటర్వ్యూ ప్రసాదించిన సందర్భంగా వారి దివ్య చరిత్ర గ్రంథ రూపానికై స్వామివారిని అనుజ్ఞ వేడగా స్వామివారి సంపూర్ణమైన ప్రేమతో తప్పక తొందరగా వ్రాయి బంగారు అని వారి దివ్య అనుజ్ఞతను ఇచ్చి ఆశీర్వదించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఎన్నెన్నో పరీక్షలు, అంతలోనే కళ్ళలో నీళ్లు తుళ్ళు తిరిగేలా అనంత అనుగ్రహంతో ఇంతకాలం దోబుచ్చులాడి చివరికి వారి దివ్య చరిత్రను వారే వ్రాయించుకుంటకు అవసరమైన గ్రంథాలను శ్రేయోభిలాషులను సమకూర్చి దీన్ని సుసంపన్నం చేశారు. సాయి సహోదరులు బ్రహ్మశ్రీ డి సీతారామ శాస్త్రి గారు అంటే మన డిఎస్ శాస్త్రి గారు. అప్పటికైనా అడిషనల్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, హెడ్ అనలిటికల్ డివిజన్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్, సింగరేణి కాలేజ్ కొత్తగూడెంలో. తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. వారి స్వామి పంపినట్లుగా వచ్చి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు అని శాస్త్రి గారి మాటల్లోనే విన్నాం. గ్రంథానికి ఆయన ఎట్లా తోడ్పడింది. మార్గదర్శకత్వం వహించి పీఠికను వ్రాసి ఈ ప్రయత్నానికి సహకరించారు. అంతేకాక గ్రంథం సుసంపన్నం కావటానికి అవసరమైన భాగాలు సమకూర్చారు. లోపల ఉంటాయండి, మనం కొన్ని వదిలేసాము. సార్ చెప్పినట్టు సాయి ప్రత్యేక నామావళి, సాయి అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి, ఏకాదశ శ్లోకి, సాయి అంటే ఎవరు, సప్తాహ దీక్ష, పారాయణ విధి, సాయిరామ అష్టకం, భగవద్ అవతరణము, సాయి దర్శన ఫలము, అశ్వాశాంత శ్లోకములు దాని విశేషాలను కూడా భక్తుల ఉపయోగార్థం ఈ దివ్య చరిత్రలో పొందబడి ఆల్మోస్ట్ 70 పేజీల ఇంట్రడక్షన్ ఉంటుందండి. అందులో మేజర్ పార్ట్ సార్ చేసింది. వారి సౌజన్యానికి నా కృతజ్ఞతాభివందనములు. ప్రముఖ చిత్రకారులు సాయి సోదరులు కూడా అడగగానే వెంటనే కవర్ పేజీని సాయి సేవగా స్వీకరించి అందంగా డిజైన్ చేసి తన వంతు కార్యభారం వహించారు. వారి సౌజన్యానికి నా సాయిరాములు. అలనాటి అవతారంలో కృష్ణుడుగా చేసిన మహిమలను తలదన్నే అద్భుత లీలలే కాక ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు, బోధనలను, బ్రహ్మపద సాధనా మార్గాలు తెలుపుతూ సడ్రసోపేతమై మనసుకు సంతృప్తినిస్తుంది ఈ దివ్య చరిత్ర. అంతేకాక నవవిద్య భక్తి మార్గాల్లో శ్రేష్టమైన నేటి మానవుల మనస్థితికి అత్యంత అనుకూలమైన సేవను ఆదర్శంగా తీసుకుని మానవ సేవయే మాధవ సేవ అన్న భావాన్ని స్వామి ఏ విధంగా ఆచరణాత్మకంగా అనుభూతి ప్రధాన సేవాయోగంగా మార్చి భక్తులను తరింపజేస్తున్నారో తెలుపుతుంది. సూర్యభగవాను తన వెలుగు కన్నా వేరు కానట్లే స్వామి తమ చరిత్ర కన్నా వేరు కాదు కదా.
స్వామి దివ్య చరిత్ర సర్వం, స్వామి దివ్యశక్తి సంపన్నం. ఆర్తరక్షకుడు, సర్వపోషకుడు, భక్త పరాధీనుడైన స్వామి సామాన్యులను పరికరంగా స్వీకరించి తమ దివ్య చరిత్రను తామే వ్రాసుకున్నారు అనటం ఎక్కువ సమంజసం. సో ఆ భావనతోనే దీన్ని స్వీకరించే ప్రార్థన. నేను నిమిత్త మాత్రురాలని, దేవుడు ప్రసాదించిన జలాలతో ఆ దేవునికి అభిషేకించినట్లు వారి సృష్టిలోని పుష్పరాశితో వారిని పూజించినట్లు స్వామి మలచిన ఈ పుష్పము వారి దివ్య చరణార విందాలకి అంకితం అంటూ రచయిత విద్యా రఘునాథ్. ఇప్పుడు మన దివ్యశాస్త్రి గారు రాసిన ఒక పీఠిక అండి ఇది. సచ్చరిత్ర అనగా సత్ యొక్క చరిత్ర. భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాల్సిన సందర్భాలలో జ్ఞాన స్వరూపులైన వేదాలు ఆశ్రయించిన శబ్దత్రయమే ఓం తత్ సత్. అటు సత్ యొక్క చరిత్ర మాత్రమే సచ్చరిత్ర లేక సచ్చరిత అని అన్నారు. ఇక్కడ మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, నిరాకార పరతత్వంగా అన్నారు కదా, ఆయనకి చరిత్ర ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. వెంటనే మంత్రశాస్త్రమైన దేవి సప్తశతి ఈ ప్రశ్నకు సమాధానం అందిస్తుంది. మనం దేవానం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి స యదా ఉత్పన్నేతి సదాలోకే స నిత్యాప్యభిధీయతే. ఇక్కడ సా అనేది 2 సార్లు చెప్పారు. అప్పుడప్పుడు బహుశా ఇందులోంచి కోడి చేస్తుంటారు కొన్ని శ్లోకాలు సార్. సా అనగా నిరాకార పరాశక్తి. ఆ శక్తి నిత్య అనగా తావు పుట్టుకలకు అతీతమైనది, సర్వవ్యాపమై ఉన్న నిత్యస్థితి. దేవతల యొక్క కార్యములను సిద్ధింపజేసేందుకై అనగా లోకరక్షణ, ధర్మోద్ధరణాది కార్యక్రమములకి అవసరమైన సందర్భాల్లో ఒక ఆకారాన్ని ధరించిన వ్యక్తిగా లేక శక్తిగా అవతరించడం జరుగుతుంది. మానవుల మధ్య అవతరించి వారితో గడిపిన మధుర క్షణాలను, ప్రకటించిన విభూతులను, అనుసరించిన మార్గాలను, ఆచరించిన కార్యాలను, నిరూపించిన సత్యాలను, విడమర్చిన ధర్మసూత్రాలను, విశ్లేషించిన దైవ రహస్యాలను, బోధించిన బోధలను, జరిపిన లీలా విభూతులను, ఇవన్నీ కూడా స్వామి చేసి చూపించారు అవతార కార్యక్రమం. అద్భుతమైన పదాలు వాడారు సార్. సచ్చరిత్ర లేక దివ్య చరిత్ర అంతం సమంజసమే కదా. భుక్తిని, రక్తిని, భక్తిని, ముక్తిని కూడా అందించగల ఆ చరిత్రను తనివి తీరా గురువులటే పారాయణ నిమిత్తమై ఎంపిక చేసుకున్న గ్రంథరాజమే పారాయణ గ్రంథం. అంటే పరతత్వం యొక్క సాకార రూపంలోని మధురానుభూతుల స్మృతిలో పులకరించడమే పారాయణ. ఆయన స్వామివారి నిరాకార స్వరూపుడు సాకారంగా వచ్చాడు కనుక ఇప్పుడు ఏం చేశాడు తన 80 అవతార కార్యక్రమంలో వాటిని అనుభూతుల్ని స్మృతిలో పులకరించడమే పారాయణం అంటున్నారు. కలియుగానికే నిర్దేశింపబడ్డ గురువు శ్రీ వ్యాస భగవాన్. సాక్షాత్ విష్ణు స్వరూపంగా కొలవబడే ఆ వ్యాస మహర్షి తన దివ్య దృష్టి చేత కలియుగ సంఘటనలను ముందుగానే తెలుసుకున్నవాడే అల్పాయుష్కులు, అల్పబుద్ధులు, అహంకార స్వరూపులైన కలియుగ మానవుల యొక్క తరుణోపాయం గురించి విచారించిన వాడే అత్యంత తేలికైన విధానం ద్వారా వీరికి జ్ఞానబోధ జరపదలిచి ఈ పారాయణ లేక వినటం ద్వారా మానవులకు ముక్తి మార్గం చూపి కలియుగ ఆరంభానికి స్వాగతం పలికారు. అటువంటి విధి విధానమే భాగవత పారాయణ లేక భాగవత శ్రవణం. తద్వారా ముక్తి పొందినవాడు శాపగ్రస్తుడైన పరీక్షిత్ మహారాజు. చాలాసార్లు సార్ చెప్పారు, ఇందులో ధర్మ సూక్ష్మం తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యం కనిపిస్తుంది.
యాక్చువల్గా చూస్తే శాపగ్రస్తులు మోక్షానికి అర్హులు కావట. ఎప్పుడైతే ఆ శాపం వచ్చిందో ఆ అర్హతను వాళ్ళు కోల్పోతారు అని శాస్త్రం చెప్పింది. బట్ అటువంటి శాపగ్రస్తులైనా సరే భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో, తన్మయత్వంతో సచ్చరిత్ర శ్రవణం వల్ల, అది కూడా అత్యంత అల్పకాలమే, ఒక వారం 7 డేస్ పారాయణ శ్రవణాదుల వల్ల సాక్షాత్ ముక్తిని పొందటం ఇందులో సారాంశం. అంటే ఎన్నో వేల సంవత్సరాల యొక్క కఠిన తపస్సు వల్ల, నియమ నిష్టలతో కూడిన జీవితం వల్ల సాధించదగ్గ ముక్తిని ఈ సచ్చరిత్ర లేక దివ్య చరిత్ర పారాయణం వల్ల అత్యంత సులభంగా పొందవచ్చు. కావాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ, నమ్మకతో కూడిన ఓర్పు. దీన్నే షిరిడి సాయి సాబూరి అని అన్నారు. వ్యాసమూర్తి వ్రాసిన అష్టాదశ పురాణాల్లో చిట్ట చివరిది భాగవతం. మిగిలిన 17 పురాణాల సారం ఇందులో చేరి ఉంది. భగవత్ స్వరూపుడైన వ్యాస మహర్షి ఆ 17 పురాణాల రచన పూర్తి చేసిన పిదప కూడా స్వాంతత అంటే ఆనందమైన శాంత చిత్తత పొందలేకపోయినాడు. దానికి కారణం ఏమా అని అన్వేషిస్తున్న సమయంలో ఆ మహర్షి దగ్గరికి నారద మహర్షి ఎతించి హితబోధ చేశాడట. భగవంతుడు ఆర్ భగవతి సాధించిన విజయాలు వర్ణించబడ్డాయి ఈ 17 పురాణాల్లో. అంతేకాక కంటకప్రాయులైన రాక్షస సంహారాది అంశాల రచనా కాలంలో ఆ రాక్షస లక్షణాల గురించి తమ ఆలోచన చేసింది తమ మనస్సు. అది ఇప్పుడు పాజిటివ్ గా ఉన్న పాజిటివ్ గా రాశాడు. అందులో ఇప్పుడు మిగిలిన పురాణాలు నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు రాక్షస గురించి సో ఎనీ రైటింగ్ అబౌట్ రాక్షస లక్షణాలు మైండ్ ఆటోమేటిక్ గా నిన్నెవరు మనం టీవీలో బాగా చెప్పాడు. అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉండట. అలాగా ఉంటే బ్రహ్మలాగా ఉంటే సృష్టి చేయడం కష్టం. ఒక్కసారి అవిద్య ఎలా ఉంటుందని ఆలోచించట. అవిద్య గురించి ఆలోచించకు ఆటోమేటిక్ గా ఐదు అనుకోని లక్షణాలు ఆయనలో చాలా బాగా చెప్పాడు. అహంకారము, డంబము, ఎవడి మాట వినకపోవటము, ఇవన్నీ అవిద్య లక్షణాలుగా. ఇవన్నీ కూడా ఆయనకు వచ్చినట్టు వన్స్ హి థాట్ అబౌట్ దిస్ అవిద్య. సో మీరు రాక్షసుల గురించి ఆలోచించారు కనుక ఆలోచించింది మీ మనస్సు. ఆ కారణం చేతనే తమకి స్వాంతత కరువైందని తెలిపి ఫర్దర్ రెమెడీగా తన నివారణకే భగవంతుని లీలాగానం చేయమని, దానివల్ల ఆనంద తన్మయత్వత, శాంత చిత్తత లభ్యం అవుతాయి అన్న రహస్యాన్ని తెలిపారు నారదులు వారు. ఆ లీలాగానం చేయమని చెప్పిన జ్ఞానబోధ ఆధారంగా ఋషిపుంగవుని ఘంటము నుంచి వెలువడది 28,000 శ్లోకాలు గల భాగవత గ్రంథం. విఎస్ఆర్ మూర్తి గారు కూడా చెప్తుంటారు. అందరూ కూడా భాగవతం అంటే ఏమవుతారు, మనసులను బాగు చేసేది చేసేది కనుక దాన్ని భాగవతం అంటారు. అత్యంత విద్యారహితునికైనా సరే అర్థమయ్యే విధంగా భగవంతుడి సత్యసాయి మన మనలను బాగు చేసేది భాగవతం. అది కాలం వరటిలో క్రమేణా మానవునికి శక్తియుక్తుల ఉపయోగము లౌకిక ప్రపంచానికి ఎక్కువగా అంకితం అవటం జరుగుతూ వచ్చింది. ఇట్టి స్థితిలో ఇటువంటి భాగవత గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ ఆనందిస్తూ అచిరకాలంలో పూర్తి చేయటం ఇటు మానవులకు అత్యంత కష్ట సాధ్యం. కాలక్రమేణా ఆ వరవడిలో వచ్చిన గ్రంథాలే రామచరిత మానసు, గురు చరిత్ర, సమర్థ చరిత్ర, షిరిడి సాయి సచ్చరిత్ర మొదలగునవి.
ప్రస్తుత అవతారమూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వ్యవహారిక జీవిత చరిత్రలోని కొన్ని చెదురుమదురు సంఘటనలను ఈ గ్రంథంగా భావించవచ్చు. అంత మాత్రం చేత దీని సాయి చరిత్ర సర్వస్వంగా భావించరాదు. ఇప్పుడు మనం 6 వాల్యూమ్ కంప్లీట్ చేసాం. సత్యం సుబోధ్ ఇంకో వాల్యూమ్ అది మొత్తం ఆయన లైఫ్ హిస్టరీయా? ఇట్స్ నాట్. కొన్ని విషయాలే అందులో ముచ్చరించారు సత్యం శివ సుందర్లో కూడా. దాహార్తి దాహార్తితో బాధపడే పిపాసకునకు ఉపశమనం కోసం నదీ జలం 4 బుక్కలు చాలినట్టుగానే జ్ఞానార్థికల సాధకులకు మార్గదర్శకం కావడానికి ఈ కొన్ని సంఘటనలే చాలు. కాబట్టి ఆ స్వామి కరుణా కటాక్షాల వల్ల ఈ గ్రంథం ఆ కార్యాన్ని నిర్వహించగలుగుతుంది. అత్యంత అజ్ఞాని నుంచి అఖండ జ్ఞాని వరకు అందరినీ ఆనందమయం చేసి తన్మయత్వంలో ఓలలాడించగలిగిన అమృతమూర్తి శ్రీ సత్యసాయి. ఎంత చెప్పినా తరగని, ఎంత చూసినా తనివి తీరని, ఎంత విన్నా తృప్తినందని దివ్య భవ్య నవ్య చరిత్రకు మారుపేరైన మానవమూర్తియే మన మధ్య చేయించిన శ్రీ సత్యసాయి. కాబట్టి ఇటు చరిత్రను విన్నా, చదివినా, భావించినా, వినిపించినా, చర్చించినా, సమ్మతించినా, ఎదిరించినా మానవుని వ్యక్తిత్వ వికసన వామనావతారుని ఆకార పరిమాణంలాగా ఎంతో ఎత్తుకు ఎదిగి మానవ ప్రవృత్తి అయిన సాయుధ్య స్థితిని అందుకుంటుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి అనంత ఆకాశాన్ని అరచేతి కొలతలో కొలిచే అర్చన బాలకుని వల్లే ఈ చిన్ని ప్రయత్నం. అనుక్షణం ఆనందంతో నింపే ఆ ఆనంద అవతారాన్ని చరిత్ర అందరినీ ఆనందంలో ముంచెత్తగలదు అన్న భావనయే ఈ సంకల్పానికి ప్రేరణ. ఇది కేవలము సంఘటనల సంకల్పమే తప్ప భావావేశకు పొంగు కాదు అన్న విషయం అత్యంత సులభంగానే చదువులు తెలుసుకోగలరు. అంతులేని ఆద్యంతాలు తెలియని ఈ ఆత్మపురుషుల చరిత్రకు ఇది మొదలనియో లేక ఇది చివరి భాగం అనియో లేక ఇది ఈ సత్యం కాబట్టి మిగిలినవి కావు అనియో వాదించడం కానీ లేక నిర్దేశించే ప్రయత్నం చేయటం కానీ ఈ గ్రంథ లక్ష్యం కాదు. నేను ఇది ప్రారంభించినప్పుడు నన్ను ఇనిషియల్ డేస్ కదా నన్ను ఒక ఆయన అన్నాడు, మీరు దీని మీద సత్సంగం చెబితే డివోటీస్ రాంగ్ నోషన్ పోతుందేమో తపోవనం మీద. తపోవనం ఒక గ్రంథం అండి. తపోవనం గ్రంథం ఇదొక గ్రంథము. మీకు ఇది చెప్తే తపోవనం మీద వేరే కాన్సెప్ట్ వస్తుందేమో అన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన. సప్తాహ పారాయణ పద్ధతిలో స్వామివారి లీలను తలుచుకుని ఆనందించడం తొలి ఉద్దేశం అయితే మన బరువు బాధ్యతలను స్వామిపై ఉంచి నమ్మకాన్ని దృఢపరుచుకొని స్వామిని వెంట నిండుకొని మన అవగాహన పెంచుకొని వారు చూపుతున్న మార్గంలో ప్రయాణం చేయటం రెండవ ఉద్దేశంగాను, సంపూర్ణమైన శరణాగతితో మనందరి జీవన గమ్యమైన పరమానంద స్థాయిని చేరుకోవటానికి పాఠశాలకి చేరిన కర్రలా ఉపయోగపడటం ఈ గ్రంథం యొక్క చిత్తచివరి ఉద్దేశాలు. ఆద్యంతరహితం నిత్య నూతనం సత్యసాయినం. సత్యస్య సత్యం అనుభవ సత్యం శ్రీ సత్యసాయినం. ఈ పద్యాలన్నీ శాస్త్రి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు. ఆయన పద్యాలు ఇవన్నీ. ఆద్యంతాలు లేని ఈ సత్య స్వరూపుని సత్యతలో ఏ భాగం చూసినా మధురమే. ఒక ఇక్షు ఖండం ఎక్కడ కొరికినా ఎట్లా తీయగా ఉంటుందో ఇది కూడా అంతే. ఈనాటి వరకు మానవాళిని ఉద్ధరింప వెలువడ్డ అంటే అవతరించిన అవతారమూర్తుల తత్వాలనే కాక ముందు కాలంలో అవతరించబోయే అవతార తత్వాలను కూడా తమలో మేళవించుకొని భక్తుల ఆనందమే ఆహారంగా, ఆధ్యాత్మిక పురోగతియే ధ్యేయంగా, సంస్కరణే ఆభరణంగా, జీవ సందోహాన్ని సత్యమార్గం వైపు నడిపించుతున్న శ్రీ సత్య సాయి గోపాలుని అనన్య, అపురూప, అకలంక, అసామాన్య, అత్యంత సత్యమై అనుభవ రూపమైన ఈ సచ్చరిత్రను ఆస్వాదించేందుకు ఆర్తియే అర్హత. అవకాశమే అదృష్టం. మనకు అవకాశం దొరికింది.
ఆనంద అమృతాన్ని అందరితో పంచుకోవాలన్నదే మా ఆకాంక్ష. నాకే ఇందులో నేను ఆల్రెడీ చదివాను. చాలా ఇన్సిడెంట్స్ సత్సంగాలు కూడా చెప్తుంటా. కారణం ఏకం స్వాదు నా భుం ఏకం స్వాదు నా భుంజీత అని శాస్త్రం. అనగా స్వాదు అంటే తీపి ఇక్కడ. తీపి వంటకాన్ని ఒక్కరే భుజించరాదు. ఇతరులతో పంచుకొని ఆనందించాలి అని ఒక ఆర్యోక్తి. అటువంటి ధ్యేయంతో సాగిందే ఈ సంకలనం. అనేకానేక భక్తులకు స్వామి ప్రసాదించిన అనుభూతులను పరిశీలిస్తే స్వామి మనకు సర్వదేవతా స్వరూపునిగా సర్వదేవతాతీత స్వరూపునిగా గోచరిస్తారు. సాయి కృష్ణుడిగా సాయిలో కృష్ణుని చూసి తరించిన భక్తులు కొందరైతే సాయి రామునిగా సాయిలో రాముని చూసి తరించిన వారు కొంతమంది. ఇంకొందరికి స్వామి షిరిడి సాయి అయితే మరికొందరికి రాబోయే అవతారం ప్రేమ సాయి. కొందరికి మహమ్మద్ ప్రవక్త అయితే మరికొందరికి జీసస్ ప్రవక్త. ఒకరికి కాళీమాతగా దర్శనమిచ్చిన సాయి మనం చూసి చదువుకున్న తాల్తాలు. ఇంకొందరికి సాయి దుర్గగా, సాయి సరస్వతిగా, సాయి లలితగా దర్శనమిచ్చి అలయింపజేయటం భక్తులకు అనుభవిక వైద్యం. దర్శే భగవతత్వానికి స్త్రీ పురుష లింగ భేదములు లేవు. శ్రీకృష్ణ శ్యామలో దేవి శ్రీరాము లలితాంబిక అనేది ఆర్యోక్తి. అంటే శ్రీకృష్ణుడే శ్యామలాదేవి, శ్రీరాముడే లలితాదేవి అని ఆనాటి భక్తుల మాట కాగా స్వామితో నేటి అనుభవం మనకు తెలియజేసింది. శ్యామలా లలితాదేవి సాయి సత్పరమేశ్వరి అనగా ఆ శ్యామలాదేవి ఈ లలితాదేవులు ఇరువురు సాయి పరమేశ్వరి అని. రామస్య ఆయనం రామాయణం అనే ఆర్యోక్తి అనగా రాముని చరిత్రయే రామాయణం. రాముడు నడుచుకున్న విధానమే సరియైన విధి విధానం. అది రామాయణ రహస్యం కాగా నేడు స్వామితో మన అనుభవం తెలిపే సత్యం సాయి చరిత్రం, సద్గురు చరిత్రం, సచ్చరిత్రం. అంటే స్వామి చరిత్రయే సత్ యొక్క చరిత్ర. ఆయన చేసినదే సరి అయిన సత్. ఆనంద గోపగోపాలను ఆలమందతో సహా అలరించి ఆకర్షించిన ఆ కృష్ణ భగవాన్ని నాటి భక్తులు కర్షతీతి కృష్ణ అని పిలుచుకున్నారు. అనగా అందరినీ తన వైపు ఆకర్షించుకునేవాడు కృష్ణుడు. స్వామివారితో నేటి భక్తుల అనుభవం తెలిపే సత్యము కృపావర్షతీతి సాయిన సత్యసాయిన అని సర్వలోకాలను తన కృపావర్షంతో నింపే కృపామూర్తియే ఈ సాయినాథుడు అని. దత్తం వందే జగద్గురుం అని నాటి భక్తుల అనుభవం. అనగా ఈ దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్తు జగద్గురువులు అని అర్థం కాగా నేటి భక్తులు అనుభవం స్వామివారితో వేదగురుం, బోధగురుం, నిషిద్ధ వాచక గురుం, కామ్యగురుం, సూచ్యగురుం, నిహిత కారణగురుం, నిహిత గురుం, అనియత గురుం, శ్రీ సత్యసాయి సద్గురుం, సత్యస్య సత్యగురుం, శ్రీ దత్తగురుం జగత్. అనగా పైన తెలిపిన అష్టవిధ గురు స్వరూపులుగా రెండవ శ్లోకంలో చెప్పే నియత్. ఇక్కడ నియత్ అంటే నియమించుకున్న పడ్డ గురువుల వలె. ఆ నియత్ అంటే తత్సంబంధ విషయంగా వచ్చి సహాయాన్ని అందించి వెళ్ళిపోయే యాదృచ్ఛిక గురువులు. ఒకలేమో నియమించుకోబడ్డ గురువు, రెండో కాకతాళీగా ఇతను ఏదో అనుకుంటుంటే అతనికి ఒక మార్గదర్శకం చూపడానికి భగవంతుడే పంపిస్తాడు ఎవరినో సంబడి. సో నియత్ అండ్ అనియత్. స్వామి తమ భక్తులను ఆదుకుంటారు. సో స్వామి ఇది బోత్ నియత్ అండ్ అనియత్ గురు. అనగా శివ, విష్ణు, అల్లా, జీసస్ మొదలైన వివిధ రూపాల్లోని భగవంతుడిపై ఆధారపడ్డ భక్తులను కాపాడటం మన స్వామి చరిత్రలో గమనించవచ్చు. సచ్చరిత్ర అనగా సర్వగురు చరిత్ర అని అనుకోవచ్చు. సప్తాహ దీక్ష, సప్త పారాయణ విధి విధానం.
మనం మొన్ననే ఈ మధ్య ప్రస్తావించాం. వేద పురుష సప్తాహ యజ్ఞం 7 రోజులు ఎందుకు చేయాలి? సప్తాహ ఇంపార్టెంట్. సప్త రాత్రులు అనగా 7 రోజులు దీక్షగా అన్ని చింతలు లేకుండా తదేకంగా చేసే పారాయణ. జపము, హోమాది ప్రక్రియ, వేద ప్రామాణ్యం గల దీక్షా విధి విధానం. ఏతి సప్తాత్మనో సాదీక్షా భవత్ సప్తాహం ప్రచరంతి అని అనేది కృష్ణ యజుర్వేదం. సప్త ప్రాణములు ఆత్మయందు స్థాపన చేసుకొని విధి విధాన కర్మాచరణ అంతరార్థం సప్తతి. 7వ సంఖ్య ప్రధానంగా ప్రమాణంగా ఉంది. సప్త ప్రాణములు, సప్త జిహ్వలు, సప్త లోకములు, సప్త ఋషులు, సప్త కులపర్వతములు, సప్త సముద్రములు, సప్త చక్రములు మున్నగునవి మన శరీరంలోని సంకేత భాగములే ఆత్మానుసంధాన విషయంగా దోహదమైనవి. జ్ఞాన యజ్ఞంలో అంటే పారాయణలో ఆచరణీయ విధానం. సో నౌ కోటేశ్వర గారు విల్ కంటిన్యూ ఫ్రమ్ ది. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వకమైనటువంటి పాదాలు చేసుకుంటూ ఇప్పుడు గురువు గారు సప్తాహ దీక్షలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చూడటం జరిగింది. దాంట్లో సప్త ప్రాణములను ఆత్మయందు స్థాపన చేసుకుని విధి విధాన కర్మాచరణ అంతరార్థం సప్తతి అన్నారు. అంటే 7 రకాల ఏళ్ళు అనమాట. 7 × 7 అనమాట సప్తతి అంటే. ఏమిటా 7 × 7 ఒకసారి చూద్దాం. సప్త ప్రాణములు ఇవన్నీ మనం దీంట్లో పెట్టుకుందామండి. మనం వాట్సాప్లో మనం పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేనికంటే ఇప్పుడు ఇవన్నీ కాస్త క్రోడీకరించుకొని వివరించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సప్త ప్రాణములు ఇవన్నీ కూడా వాట్సాప్లో పెడదామండి. మనకు లభ్యమైనంత వరకు సేకరించి మీకు పెడతాను. సప్త జిహ్వలు అంటే జిహ్వ అంటే నాలుకలు. సప్త లోకములు భువర్లోకాలు, భూలోకాలు ఇవన్నీ మనకు తెలుసు. సప్తర్షులు అత్రి, కశ్యపుడు, భరద్వాజుడు ఇట్లాంటి వాళ్ళంతా 7 ఉన్నారు. సప్త కులపర్వతములు, అలాగే సప్త సముద్రములు, అలాగే సప్త చక్రములు, షట్చక్రోపరి సంస్థిత అంటుంటాం కదా. ఈ విధంగా మన శరీరంలోని సంకేత రహస్య భాగంలో ఆత్మానుసంధాన విషయంగా దోహదమైనవి. ఇవన్నీ కూడా పేరుకు సముద్రాలు వగైరాల్లా ఉన్నప్పటికీ వీటినన్నిటినీ పోలినటువంటి విభాగాలు మన శరీరంలో ఉన్నాయి. అవి ఆత్మానుసంధాన విషయంగా దోహదం చేస్తున్నాయి. జ్ఞాన యజ్ఞంలో పారాయణ ఆచరణీయ విధానం ఎలాంటిదో చెబుతున్నారు. యతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఇది తైత్రీయోపనిషత్తులో చెప్పారండి. మనకు సూత్రవాక్యంలో కూడా వచ్చింది. అంటే ఏ పరబ్రహ్మ నుండి అంటే ఏ ఆత్మ నుండి సమస్త జీవజాలము ప్రభవించిందో, ఒక పరబ్రహ్మ నుంచి, ఒక మహత్తు నుంచి మనంతా కూడా రావటం జరిగింది, సృష్టి అంతా కూడా. అలాగే ఎవరి వల్ల జీవించుతున్నదో, అంటే ఏ పరబ్రహ్మ వల్ల మనంతా పుట్టామో, ఏ పరబ్రహ్మ వల్ల మనం జీవిస్తున్నామో, ఏ పరాశక్తి సమస్తానికి అతీతమో. మనం చెప్పుకున్నాం నిన్న, కన్ను దృష్టి అనుకున్నాం. కన్ను ఉంది, మనిషి ఉంది, ఉపయోగం ఉంది. ఆ చైతన్య శక్తి లేనప్పుడు అక్కడ కన్నున్నా మనిషి ఉన్నా మనకి ఉపయోగమే లేదు. దేహం ఉంది, కన్ను ఉంది, కాబట్టి చైతన్య శక్తి కావాలి. అలాంటి ఏ పరాశక్తి సమస్తానికి అతీతమో ఆ శక్తి కూటస్థము. అదే భగవంతుని యొక్క ప్రాపు అని. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని తెలియబడే శక్తి స్వామివారి యొక్క ఇష్టమైనటువంటి పాట. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ అంటుంటాం. అని తెలియబడేటువంటి శక్తి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని కూడా చెబుతూ ఉంటాం. ఎవరైతే బ్రహ్మజ్ఞాన సుసంపన్నాన్ని పొందుతారో వారే బ్రహ్మను గుర్తిస్తారు. ఏదైనా ఒక వస్తువును గుర్తించాలంటే తత్సంబంధమైనటువంటి జ్ఞాతం అసలు ముందరకనే ఒక పరిజ్ఞానం ఉండాలి. తర్వాత ప్రవేశం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అట్టి పరబ్రహ్మ తత్వ అవగాహన అంటే అనుభూతి అనగా బ్రహ్మస్థితిని పొందటమే. కాబట్టి అలాంటి ఏ పరబ్రహ్మ నుంచి మనం వచ్చామో, ఏ పరబ్రహ్మ వల్ల మనుగడ సాగిస్తున్నామో, ఏ పరాశక్తి మనకు అతీతంగా ఉన్నదో ఆ పరాశక్తిని మనం తెలుసుకొని చైతన్యవంతులమై మళ్ళా
అలాంటి బ్రహ్మస్థితిని మనం పొందగలగాలి అనేది ఇక్కడ ఈ పారాయణ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. జ్ఞాన స్వరూపం పారాయణ వల్ల ఆశించదగ్గ స్థితి మనకు అప్పుడు వస్తుంది. ఇక పారాయణ ఫలం ఏమిటి? ఈ సత్యసాయి దివ్య చరిత్ర అనేటువంటి అపురూపమైనటువంటి గ్రంథ పారాయణం వల్ల మనకు వచ్చేటువంటి ఫలం ఏమిటంటే, ఎం కృతమధీతే తేనతే వా శ్రేష్టం భవతి, యః పారాయణ కృతం అధీతే సర్వార్థం భవతి అని చెప్పారు. అంతే, ఎటువంటి క్రతువు వల్ల అటువంటి ఫలం, అనగా ఎటువంటి జపమో అటువంటి ఫలితము. కాబట్టి ఎలాంటి క్రతువు అంటే యజ్ఞాలు, ఎలాంటి యజ్ఞం చేస్తామో అలాంటి ఫలం వస్తుందన్నారు, ఎలాంటి జపం చేస్తామో అలాంటి ఫలితం వస్తుందన్నారు. అనగా ఆ క్రతు ఫలం లభ్యమవుతుంది. అనగా ఆ క్రతు ఫలశ్రుతిలో చెప్పబడ్డ విధంగా కానీ, ఆ పరబ్రహ్మ లీలామృత గానం వల్ల కానీ సర్వార్థ సిద్ధియే ఫలము. కాబట్టి మన యొక్క అభీష్టాలను నెరవేరాలంటే ఆ సద్గ్రంథ పారాయణ మనం చేయాలి. అదే శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర. ఎవరి తాహత కొద్దీ వారి అర్థాలు పొందవచ్చు. ఇందాక చెప్పారు, దప్పికైనటువంటి వాడికి బావంతా అప్పచెప్పక్కర్లా, చెరువంతా అక్కర్లా, నందంతా అక్కర్లా, ఆయనకు కావలసిన 4 ఒక్కలు. చిన్నపిల్లవాడికి దప్పికైతే వాళ్ళమ్మ ఒక 2 చుక్కలు పోస్తుంది నోట్లో, అలా కాస్త పెద్ద వయసు వేస్తే 2 చెంచాలు, అలాగే పెద్దవాడైతే ఇంకొక చిన్న గ్లాసు, పెద్దవాడైతే మంచి లోటా తాగుతాడు, ఇంకా బాగా తప్పికైనటువంటి వాడు మరచెంపు తాగుతాడు. కాబట్టి ఎవరెవరి స్థాయిలు అనమాట. కాబట్టి ఎవరి తాహత కొద్దీ వారు అర్థాలు పొందవచ్చును. ఈ సచరిత్ర పారాయణలో ఎవరి స్టేటస్ వాళ్ళది, ఎవరి యొక్క గ్రహణ ధారణ శక్తిని బట్టి వాళ్ళు ఆ ఫలాలను పొందటానికి అవకాశం ఉన్నది. మేము అర్హులం కాదు, వారే అర్హులు అనేటువంటి తారతమ్యం ఇక్కడ అక్కర్లేదు. ఇక ఇదండి పారాయణ ఫలం. కాబట్టి పారాయణ ఫలం అతి చిన్నవాడి దగ్గర నుంచి, అల్పజ్ఞుడి దగ్గర నుంచి అధికజ్ఞుడి దాకా కూడా దీనికి అర్హత ఉన్నది. అలాగే సాయి దర్శనం. ఇక చూపు అంటే ఏమిటి అనగా సర్వగురు దర్శనము. సర్వగురువు అంటే సమస్తానికి గురువు, జగత్తు మొత్తానికి గురువు స్వామి. అలాంటి స్వామి యొక్క దర్శనం ఎలాంటిది? సర్వదేవ దర్శనం, సర్వచరాచర సృష్టి దర్శనం. కాబట్టి సకల దేవతాతీతుడైనటువంటి స్వామి యొక్క దర్శనం ఎలాంటిదో ఇక్కడ చెబుతున్నారు. గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్పతరుస్తథ, పాపం తాపంచ దైన్యంచ హంతి సద్గురు దర్శనం అన్నాడు. కేవలం గంగ పాపాన్ని మాత్రమే పోగొడుతుందండి. గంగలో మునిగితే పాపాలు పోతాయి, హాయిగా చంద్రుడిని చూస్తే తాపం పోతుంది, అలాగే కల్పతరువును కనుక ఆశ్రయిస్తే మనలో దైన్యం పోతుంది. అంటే ఆ 3 కూడా ఇచ్చేటువంటిది ఒకటే, ఒక్కొక్క ఫలితాన్ని మాత్రమే ఇస్తాయి. పాపం తాపంచ దైన్యంచ, ఆ గంగ పాపాన్ని పోగొడుతుంది. గంగ పోగొట్టేటువంటి పాపాన్ని కానీ, చంద్రుడు పోగొట్టేటువంటి తాపాన్ని కానీ, కల్పతరువు పోగొట్టేటువంటి దైన్యాన్ని కానీ, ఈ 3 కూడా పాపం తాపంచ దైన్యంచ హంతి సద్గురు దర్శనం. ఒక్క బాబా గారిని ఒక్కసారి తనివి తీరా ఆపాదమస్తకం ఒక్కసారి చూడగలిగితే ఆ గంగ, శశి, కల్పతరువులు ఏ 3 కలిసి విడివిడిగా ఏం చేస్తాయో ఆ 3 కలిపి చేసినంత గొప్ప ఫలితం మనకు కలుగుతుందని చెబుతున్నారు. అలాగే దర్శనం పాప నాశనం. ఏమిటి స్వామి యొక్క దర్శనంలో విశేషం? చాలా మంది అప్పుడప్పుడు ఉపన్యాసాలు చెబుతుంటారు. ఇది దర్శనం పాప నాశనం. స్వామిని చూడంగానే ముందర మన పాపాలన్నీ కూడా ప్రక్షాళనం అయిపోతాయి. స్పర్శనం రోగనాశనం. ఎప్పుడైనా ఆయన చేయి పడిందంటే మన మీద హెభాష్ అని ఎప్పుడన్నా ఏదన్నా మంచి సర్వీస్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి ఆ పుతం తడుతూ ఉంటారు, ఒకవేళ తల స్పృశిస్తూ ఉంటారు. వరసల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తలకాయ మీద చేయి పెడుతూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాంటి ఆ యొక్క స్పర్శనం రోగనాశనం. మనలో ఉన్నటువంటి ఆది వ్యాధులన్నీ కూడా, అంటే ఆతులు అంటే మానసిక వ్యాధులు, వ్యాధులు అంటే శారీరక సంబంధమైనటువంటి రోగాలు. 3 పూట్ల దట్టంగా తింటూ ఉంటాడు, ఆయన ఏం పని చేయలేడు, కప్పలా కరుచుకొని పడుకుంటాడు ఆ మంచానికి. నిజంగా మన 3 పూట్ల తింటున్నాడు, విరేచనం అవుతుంది, కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడు, అన్నీ ఆల్రెడీ ఓకే. ఇది ఇట్ ఈస్ కాల్డ్ ఆది అంటారు దాన్ని. అంటే ఆయన మనస్సు సరిగా మెంటల్లీ రిటార్డెడ్ అనమాట. కాబట్టి అలాంటి వ్యాధులు, శారీరకమైన వ్యాధులు మొత్తం కూడా స్వామి యొక్క దర్శనం ఒక్కసారి కనుక చేయించగలిగితే ఫలితం వస్తుంది అన్నాడు. అలాగే సంభాషణం సంకటహరం. స్వామి యొక్క సంభాషణ, ఏం బంగారు ఎలా ఉన్నావు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడారనుకోండి, మనకి సంకటాలన్నీ కూడా హరించుకుపోతాయి. సాయి దర్శన ఫలం.
ఇది ఆ స్వామి యొక్క దర్శన ఫలం అట్లా ఉంటుంది. అలాగే కృతార్థోహం సాయినాథ కృతార్థోహం ఆద్యతే అద్యతే పాత పద్మస్య దర్శనాత్ భక్త వత్సల. ఓ స్వామి, నీ యొక్క పాత పద్మాలను చూడటం వల్ల, భక్త వత్సలుడు అయినటువంటి నీ యొక్క పాత పద్మాలు చూడటం వల్ల అద్య ఇప్పటికిప్పుడే సజ్జ నివృత్తి అంటారు దీన్ని. కృతార్థోహం అంటే నేను కృతార్థుడైనాను, నేను కృతార్థుడైనాను, నేను కృతార్థుడైనాను ఓ స్వామి అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ దివ్యానుభూతి పొందినటువంటి మహర్షి చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి స్వామి యొక్క దర్శనము, స్వామి యొక్క స్పర్శనము, స్వామి యొక్క భాషణము, ఈ మూడిట్లో ఎంత పవర్ ఉందో మనం మాటల్లో చెప్పుకుంటూ ఉంటాము. వాటికి ప్రామాణికమైనటువంటి శ్లోకాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ మూడు కూడా దర్శన స్పర్శన భాషణాలకి మంచి తార్కాణాలు అన్నమాట. జన్మ సాఫల్యతను పొంది జీవితాన్ని కృతార్థం చేసుకున్నటువంటి వారికి లభ్యం అయ్యేది సాయి దర్శనం. మరి ఇట్లాంటి సాయి దర్శనం ఎవరికి దొరుకుతుందంటే జన్మ సాఫల్యాన్ని పొందాలి అంటే జన్మలో ఉన్నటువంటి ఆ మనోవాక్కాయాలను శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, మన కర్మలు చక్కగా స్వామి నచ్చేలా మెచ్చేలా ఉన్నప్పుడు అలాంటి వారికి మాత్రమే ఆ పైన చెప్పినటువంటి స్వామి దర్శనం అవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి అవ్వదు. దర్శనం విధి విధానంగా చేసుకొని భక్తులు శక్తివంతులుగా మారాలి. కాబట్టి మనం సత్యం సుందరం 6వ భాగంలో ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది హై లెవెల్ కుటుంబరావు గారు లాంటి వాళ్ళు, రామబ్రహ్మం గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద డ్యూటీలు చేసి వాళ్ళంతా కూడా ఎంతో శక్తిమంతులుగా తయారయ్యారు. అంటే వాళ్ళ శక్తికి మించినటువంటి సేవ వాళ్ళు చేయగలిగారంటే కేవలం భగవానుడి వల్ల వచ్చినటువంటి ఆ శక్తి వాళ్ళని అంత సర్వీస్ చేయించగలిగింది. కాబట్టి ఇక్కడ భక్తులు కూడా శక్తివంతులుగా మారిపోయేటువంటి పరిస్థితి. అప్పుడే స్వామివారి యొక్క సమగ్రమైనటువంటి శక్తి మనల్ని ఆవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ దర్శన స్పర్శన భాషణాలు జరుగుతాయో మనలో అమేయమైనటువంటి, అంటే ఒక హనుమంతుడు లంకను దాటటానికి తాను అనూహ్యమైనటువంటి పవర్ ఎట్లా వచ్చిందో హనుమంతుడికి, అలాంటి పవర్ మనకు కూడా వస్తుంది. అందుకనే వాళ్ళంతా కూడా ఆ హాస్పిటల్స్ ని ఆ విధంగా పర్యవేక్షణ చేయగలిగారు. రేయింబవళ్ళు 178 రోజుల్లో ఒక శిల్ప కళాఖండంగా తీర్చిదిద్దగలిగారు. నిజంగా ఆ స్వామి యొక్క పర్యవేక్షణలో అంత మధురానుభూతి పొందారు వాళ్ళంతా కూడా. కాబట్టి ఆయన ఆవేశించడమే, ఇంతకీ ఆ భగవద్ ఆవేశం వల్ల ఇవన్నీ జరిగినాయి. తద్దర్శన ఫలం, సత్సంగ ఫలమే సాయి దర్శన ఫలం. కాబట్టి మనం సత్సంగాలకు హాజరవుతున్నాం. ఆ సత్సంగం కూడా స్వామి యొక్క దర్శన ఫలాన్ని మనకు ఇస్తుంది అని చెబుతున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం వల్ల నిస్సంగత్వం కలుగుతుంది. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఈ భార్యా బిడ్డలు, భవబంధాలు ఇవన్నీ కూడా టెంపరరీ, ఇవన్నీ మనల్ని ఉద్ధరించేవి కావు అనేటువంటి అప్పటిదాకా సంఘంలో ఉన్నటువంటి వాడికి సంఘ రాహిత్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నిస్సంగత్వం వచ్చిందో నిర్మోహత్వం, మంచి అపురూపమైనటువంటి వస్తువులు కనబడ్డా కూడా ఇదివరకు మనం ఆరాటపడేవాళ్ళం. ఎప్పుడైతే నిస్సంగత్వం మనలోకి వచ్చిందో అద్భుతమైనటువంటి పదార్థాలు ఎదురుగా ఉన్నా సరే అనిపిస్తుంది అనమాట. అంటే వాటి మీద మోహం పోతుంది. ఎప్పుడైతే మోహం పోయిందో నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నీకు మోహం లేదో నీ యొక్క హృదయం నిశ్చలంగా తయారవుతుంది, నిబ్బరంగా తయారవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ నీకు, అది స్థితిస్థాపకత అంటే స్థితి ప్రజ్ఞత నీకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే అది జరిగిందో నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి ఇవన్నీ కూడా కార్యకారణ బంధాలు. సత్సంగత్వంలో నుంచి నిస్సంగత్వం, నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం, నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి. ఇవన్నీ కూడా కార్యకారణ బంధాలు. ఒకటి ఉంటే కానీ రెండోది రాదు. ఆ విధంగా జీవన్ముక్తి సావాలంటే ముఖ్యంగా సత్సంగంలో ఉండాలి. ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు మనం చెప్పుకున్నాం. కృతార్థోహం సాయినాథ కృతార్థోహం అని ఇందాక కూడా మనం ప్రార్థన చేశాం. స్వామిని ప్రార్థించేటువంటి భక్త స్థితి నుంచి ఏకాత్మ స్థితికి చేర్చేది దర్శనము. కాబట్టి స్వామి వేరు, మనం వేరు అనేటువంటి ధోరణిలో ఉన్నాం. స్వామి యొక్క దర్శనాన్ని చూసి కలిగినప్పుడు స్వామి వేరుగా, మనం వేరుగా ఊహించుకున్నాం. అంటే ద్వైతంలో ఉన్నాం. కానీ అక్కడి నుంచి నెమ్మదిగా మనం ఏకాత్మ స్థితికి చేర్చే దర్శనము.
నెమ్మదిగా అద్వైత దర్శనం, భగవద్ దర్శనం. అద్వైత దర్శనం మరి భగవన్ ప్రాప్తి అని మనం చదువుకున్నాం. అలాంటి అద్వైత స్థితికి మనం రాగలుగుతాం. అంటే స్వామి నేను ఒకటే, స్వామి అహం తత్వమసి, నువ్వు నేను ఒకటే ఉన్నాము అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. ఆ స్థితిని ఇట్లు తెలపవచ్చును. అచ్యుతోహం అనంతోహం గోవిందోహమహం శివం ఆనందోహం అశేషోహం అజోహం అమృతస్త్యహం. చూడండి, ఆ విధంగా మనం అచ్యుత అహం, నేనే అచ్యుతుడు అంటే భగవంతుడు, ఏమాత్రము చ్యుతి లేనటువంటి వాడు. మనందరికీ చ్యుతి ఉన్నది. పుట్టుక గిట్టుక ఇట్లాంటి రకరకాల వ్యవహారాలు, 6 వికారాలు ఉన్నాయి మనకు. ఈ 6 వికారాలకు అతీతుడు అచ్యుతుడు. కాబట్టి నేనే అంటే ఎప్పుడైతే ఆ దర్శన స్పర్శన భాషణాలు మనకు దొరుకుతాయో మనం కూడా అచ్యుతమైపోతాం. అంటే భగవంతుని యొక్క తత్వానికి మనం పొందుతాం. అప్పుడు మనకు కూడా చ్యుతి ఉండదు. ఇక అచ్యుతోహం అనంతోహం, నేనే అనంతుణ్ణి. అలాగే గోవిందోహం, నేనే గోవిందుణ్ణి, నేనే శివాన్ని, నేనే ఆనందాన్ని, నేనే అశేషాన్ని, నేను అజుణ్ణి, నేనే అమృతాన్ని అనేటువంటి తత్వానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అన్వయ సచ్చిదానంత రూపోహం పరిపూర్ణోసి సర్వదా. ఆ విధంగా. అంతేకాదు నేను నిత్యుణ్ణి, నిర్వికల్పుణ్ణి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లక్షణాలు. నిరాకార, ఆయన నిరాకారుడు. అలాగే సచ్చిదానందుడు, అలాగే ఆ సచ్చిదానంద స్వరూపుడు ఆయన, అలాగే పరిపూర్ణుడైన. ఈ లక్షణాలని కూడా నేనే అనేటువంటి నిగ్గదీసి మరి ఉగ్గడించి చెప్పగలిగినటువంటి కెపాసిటీ మనకు భగవద్ దర్శన స్పర్శన భాషణాల వల్ల మనకు ఆ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంది. ఇంకా అంతేకాదు బ్రహ్మైవాహం ససంసారి ముక్తోహమితి నిశ్చయ శుద్ధ బోధ స్వరూపోహం నిర్మలోహం సనాతన చెబుతున్నాడు. ఆ అచ్యుతుణ్ణి, ఆ అనంతుణ్ణి, ఆ గోవిందుణ్ణి, పరమశివుణ్ణి నేనే సుమా. నేను నిత్యుణ్ణి, బుద్ధుణ్ణి, శాశ్వతుణ్ణి, నిర్వికల్పుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, శుద్ధ సత్వ బోధ స్వరూపుణ్ణి అన్న అనుభూతిని అందించేటువంటి అద్వైత దర్శనమే సాయి దర్శనము. కాబట్టి అలాంటి అద్వైత స్థితికి మనం ద్వైత స్థితి దగ్గర నుంచి మొట్టమొదటి చూసినప్పుడు మనం ద్వైత స్థితిలో ఉంటాం. మనం అలాంటి అద్వైత స్థితి క్రమక్రమంగా సాధనా పరంగా మరి సాధనా క్రమంలో మనం ఆ స్థాయికి ఎదుగుతాం. నేనైనా నేను అన్న స్థితి. కాబట్టి నేను అనేటువంటిది మనం చెప్పుకున్నాం. నేను అంటే ఎవరు అని, నేను అంటే ఆత్మ అని చెప్పుకున్నాం. అలాంటి ఆత్మస్వరూపాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని నేనే అనేటువంటి స్థితి రావాలి అంటే ఈ విధమైనటువంటి సాధనా క్రమంలో మనం బాగా చేయాలని శాస్త్రి గారు అమోఘమైనటువంటి శ్లోక పరంపర రాశారు. మనందరికీ కూడా మనం నామ మహిమను తెలిపేటువంటి సాయిరాం అష్టకం ఒకటి చెబుతున్నారు. చూడండి, అష్టపాప విమోచక నామం శ్రీ సత్య సాయిరాం. పాశాలు మనకు 8 రకాలు ఉన్నాయండి. ఇవి కూడా మీకు మనం వాట్సాప్లో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. పాశాలు అంటే భవపాశాలని ఇట్లా దయ, శంక, భయము, ఈ లజ్జ, జుగుప్స ఇట్లాంటివి 8 ఉన్నాయి. అలాంటి పాప విమోచక నామం శ్రీ సత్య సాయిరాం. దరిద్రాష్ట వినాశక నామం. దరిద్రాలు మంచి లేనప్పుడే చుట్టాలు వస్తారు, ఇంట్లో అసలు బియ్యం అయిపోతాయి, చుట్టం వచ్చి కూర్చుంటాడు. అలాంటి వాటిల్లో నిజంగా ఈతి బాధలు కానీ, వర్ష బాధలు కానీ, దరిద్రం కానీ, మరి ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం వాట్సాప్లో పెడదాం. దరిద్రాష్ట వినాశక నామం. అష్ట కష్ట నిర్మూలన మంత్రం. కష్టాలు కూడా 8 రకాలు ఉన్నాయి. అవి కూడా మనం దాంట్లో పెట్టుకుందాం. శ్రీ సత్య సాయిరాం. హరిషడ్వర్గ నాశక మంత్రం మనందరూ తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అలాగే హరిషడ్వర్గ నాశక మంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వరోగ నివారక తంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వమోహ విమోహక తంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వబాధ నివారణ మార్గం శ్రీ సత్య సాయిరాం. సర్వశోక వినాశక మార్గం శ్రీ సత్య సాయిరాం. సర్వ సృష్టి వశీకర రూపం శ్రీ సత్య సాయిరాం. అనంత దృష్టి పునీత రూపం శ్రీ సత్య సాయిరాం. సర్వ గ్రంథావలోకన సూత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వగ్రంథ విభేదక సూత్రం శ్రీ సత్య సాయిరాం. అనంత సృష్టికాధార యంత్రం శ్రీ సత్య సాయిరాం. సర్వదోష నివారక యంత్రం శ్రీ సత్య సాయిరాం.
సర్వజీవ సమ్మోహక గానం శ్రీ సత్యసాయిరాం, సర్వసృష్టి సమ్మేళక గానం శ్రీ సత్యసాయిరాం, సర్వమంత్ర సారం సర్వజీవ ధ్యేయం శ్రీ సత్యసాయిరాం. ఓం సాయిరాం, 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 శ్రీ సత్యసాయిరాం. ఈ విధంగా ఒక అష్టకాన్ని స్వామి మన శాస్త్రి గారు రచించడం, దీంట్లో ఒక్కసారి మనం ప్రతిరోజు కూడా చదువుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట. చివరిగా ఆ నామ యొక్క ఫలశ్రుతి చెబుతున్నారు. సంసార సాగర సముద్ర నైక మంత్రం శ్రీ సత్యసాయిరాం, బ్రహ్మాదిదేవ మునిపూజిత సిద్ధ మంత్రం శ్రీ సత్యసాయిరాం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం శ్రీ సత్యసాయిరాం, వందే మహాభయహరం శ్రీ సాయిరాం మంత్రం అంటూ దీనికి ఫలశ్రుతి కూడా ఇచ్చారు. ఈ మంత్రాన్ని రోజుకొకసారి కనుక చదువుకుంటే మనం ఆ భవబంధాల నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ నామ మహాత్మ్యం అనంతం, అద్వితీయం, అనిర్వచనీయం, అనుభవైక వేద్యం. ఇది ఎట్లా ఉంటుందో మనం చెప్తా. ఇది అనంతం అన్నారు, ఇక దీనికి అంతు లేదు. అద్వితీయం, దీనికి సాటి మరొకటి లేదు. అనిర్వచనీయం, ఎలా ఉందో చెప్పడానికి అవకాశం లేదు. ఆ మంచి ఎవరైనా రసగుల్లా పెడితే అది తిని చెప్పాల్సిందే కానీ తినకుండా మనం ఏం చెబుతాం? ఆ తిన్న తర్వాత కూడా చెప్పలేం. బ్రహ్మాండంగా ఉందని అంటాం తప్ప నిజమైనటువంటి వృత్తి మనం చెప్పలేం. అలాగే అనుభవైక వేద్యం, అనుభవించి తీరవలసిందే. రామనామ చూడండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటిది మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు పారాయణ చేశాం. అనగా మనస్ఫూర్తిగా శ్రీరామ రామ రామ అని ఒక్కసారి తలిస్తే అది 1000 సార్లు భగవన్నామం చేసినటువంటి ఫలితాన్ని అందిస్తుందని పెద్దలు ఉవాచ. విష్ణు సహస్రనామాల్లో బాగా ప్రమథగణాలకి వంట వార్పుల్లో చాలా ఫుల్ బిజీగా ఉంటున్నటువంటి పార్వతీదేవి అడిగింది, ఏమండి ఆ ఏఎస్పీలో గడగడ గడగడ చేస్తున్నారు విష్ణు సహస్రనామ పారాయణలో, నేను చదవలేకపోతున్నాను, దేర్ ఇస్ నో టైం టు మీ, మీకు వీళ్ళందరికీ సేవలు చేయటం సరిపోతోంది అంటే అప్పుడు ఆ శివ పరమాత్మ చెప్పాడు, వాళ్ళంతా టైం కావాలి వాళ్ళకి, నీకు అక్కర్లేదు, శ్రీరామ రామ రామ అని ఒక్కసారి అను చాలు, నువ్వు సహస్రనామ పారాయణ చేసినట్టే లెక్క. వాళ్ళకి హాయిగా తమాషాగా వంట చేసుకుంటూ శ్రీరామ రామ రామ అంటూ అనమని ఒక్కసారి అంటే అది 1000 నామాలతో సమానమని ఆయన చెబుతూ చెప్పినటువంటి అద్వితీయమైనటువంటి మంత్రం ఇది. అంటే పార్వతికి శివుడు ఉపదేశించినటువంటి సూక్తి అన్నమాట ఇది. ఆ విధంగా శ్రీరామ రామ అనేటువంటి ఒక్కసారి తెలిస్తే అది 1000 సార్లు భగవన్నామం చేసినటువంటి ఫలితాన్ని అందిస్తుందని పెద్దలు ఉవాచ. అంటే ఆ శివుడికి పార్వతికి ఉవాచ చెప్పినటువంటి మాట. అది త్రేతాయుగ అవతారి అయిన త్రిమూర్తుల్లో విష్ణువంశ స్వరూపుడైనటువంటి రామనామ స్మరణ ఫలితం. అదే రాముని ఉద్దేశించి చెప్పారు. అయితే నేటి సర్వదేవతాతీత స్వరూప త్రిమూర్త్యావతార త్రిశక్త్యావతార సాయిరాముని నామమహిమ ఎంతని చెప్పాలి అని ఆలోచిస్తే సహస్రనామ తత్తుల్యం సాయిరాం సాయిరాం సాయిరాం. ఇప్పుడు కొత్త మంత్రం అండి ఇది. అది శ్రీరామ రామ అనేది రాముడికి సంబంధించింది. మనం బాబా గారికి సంబంధించిన మాత్రము సహస్రనామ తత్తుల్యం సాయిరాం రామ్ రామ్ అనగా ప్రేమ నిండిన హృదయంతో మనస్ఫూర్తిగా ఆర్తితో సాయిరాం రామ్ రామ్ అని తలంచుకున్నంత మాత్రాననే 1000 × 1000 అంటే 1,00,000 అంటే 10 లక్షలండి. 10 లక్షల నామపారాయణ ఫలితం లభ్యమవుతుంది. అది ఆ మహానామం యొక్క ప్రభావము. అనగా ఆ నామధారి ప్రభావము. ఆ నామాన్ని ధరించినటువంటి వారు ఎవరండి? సత్యసాయి బాబా. ఆయన యొక్క పవర్ అది. ఆ ఆది పురుషుని యొక్క జననము, సత్యలోకానికి శంఖారావము. ఆయన పుట్టమే మన సత్యలోకానికే ఒక శంఖారావం లాంటిదని చెబుతున్నారు. ఆ పురుష సింహుని యొక్క గర్జనం అరిషడ్వర్గాలలో లేనటువంటి అల్పజీవుల అల్పభావాలకు జీవన సంధ్యా సమయం. ఆయన యొక్క పుట్టుక ఎట్లాంటిదంటే మనలాంటి అల్పజీవులకు అల్ప భావాలు కలిగినటువంటి వాళ్లకు ఒక జీవన సంధ్య. అంటే మనందరికీ ఒక మేలుకొలుపు అన్నమాట అది. వానర సహాయుడై ధర్మ సంస్థాపన చేసినటువంటి రాముని వలె అల్పజీవులను కూడా తన బృహత్తర ప్రణాళికలో భాగస్వామ్యములుగా చేసి ఆనందాన్ని అందించవచ్చిన ఆనంద పురుషులే శ్రీ సాయిరాములు. ఆ విధంగా ఆ లంక దాటడానికి శ్రీరాములు వారు ఆ వానర సమేతుడై ఏ విధంగా అయితే ధర్మ సంస్థానం కోసం లంక దాటాడో అలాగే
ఈ కలియుగంలో కూడా మనల్ని కూడా అలాంటి సైన్యంగా చేర్చుకొని తద్వారా ఎన్నో కార్యక్రమాలను చేసి ఆనందాన్ని ఆనందింపజేయగలిగినటువంటి ఆనంద పురుషులే శ్రీ సాయిరాములు. ఆద్యంతాలు తెలియని మనకు ఆనందింపజేయటమే ఆయన యొక్క ధ్యేయం. మనకు ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఆద్యంతాలు తెలియదు మనకు. అలాంటి వాళ్ళకి మనకు దర్శిని, మరి మార్గదర్శి, మన అందరికీ కూడా ఒక గమ్యాన్ని చూపించేటువంటి పరమాత్మ శ్రీ సత్యసాయి రామ్. ఆ పురుష సింహుని యొక్క లీలా విశేషాలను విని ఆనందిద్దాం. మనం ఒకసారి ఆ పురుష సింహుని తత్వాన్ని అవలోకిద్దాం అంటూ ఒక చిన్న నామాలు చెప్పారండి. ఆ నామాలతో ఈ రోజుకు మనం కానీ మీరంటున్నది ఏంటంటే ఏమో మీరే చేయించుకున్నారేమో, కుట్రలు తెలుసు కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి మీరే చేయించుకున్నారేమో అని డౌట్ అన్నమాట. ఒకవేళ కాదు అనుకుంటే ఒక ముసలోడికి కూడా, అంత వృద్ధుడికి కూడా కోపం తెప్పించేంత హృదయం రగిలే ఒకసారి ఆ పురుష సింహుని యొక్క తత్వాన్ని అవలోకిద్దాం. కలిమల భంజక పురుష సింహ సత్యసాయిరామ్, సత్యయుగారంభక పురుష సింహ సత్యసాయిరామ్, కుచ్చితవాద నాశక పురుష సింహ సత్యసాయిరామ్, వేద పురుషోద్ధారక పురుష సింహ సత్యసాయిరామ్, అజ్ఞాన నాశక పురుష సింహ సత్యసాయిరామ్, జ్ఞాన ప్రకాశక పురుష సింహ సత్యసాయిరామ్, ధర్మనాశక అధర్మనాశక అంటే అధర్మాన్ని నాశనం చేశారంటే వారు పురుష సింహ సత్యసాయిరామ్. అలాగే ద్వేష వినాశక పురుష సింహ సత్యసాయిరామ్, ధర్మ ప్రబోధక పురుష సింహ సత్యసాయిరామ్, ద్వేష వినాశక పురుష సింహ సత్యసాయిరామ్, ప్రేమ ప్రకాశక పురుష సింహ సత్యసాయిరామ్, కర్మ ప్రబోధిత పురుష సింహ సత్యసాయిరామ్, కర్తృత్వ నాశక పురుష సింహ సత్యసాయిరామ్, సంకల్పదాయక పురుష సింహ సత్యసాయిరామ్, సంకల్ప నాశక పురుష సింహ సత్యసాయిరామ్. అలాగే యమ భయ వినాశక పురుష సింహ సత్యసాయిరామ్, యమ నియమ సాధ్య పురుష సింహ సత్యసాయిరామ్ అంటూ ఈరోజు మనం 1 నుంచి 13 పేజీల వరకు గురువు గారు మేము ఒక్కసారి చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఉంది కాబట్టి ఒక్క పేజీ మాత్రం ఉంది, అది చూద్దామండి. సాయి ఎవరు అని అర్థం చేసుకోవాలి, ఆ పేరులో ఏమున్నది అనేది మనకు తర్వాత అంశం అండి. ఆ మహత్తర నామంలో వ్యక్తం అయ్యేటువంటి సప్తతత్వాలు. శాయ ఇది స్వైరవృత్తిం ఇది సాయి అనగా లోకంలో ప్రబలి ఉన్నటువంటి స్వైర వృత్తులు మరియు దుష్ట అనాచారాలు అణగద్రొక్కి సనాతన ధర్మ సంస్థాపన చేయవచ్చినటువంటి అవతారమే సాయి. స్వైర విహారం అంటాం. ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని స్వైరం అంటారు. అంటే తనకి ఇష్టం వచ్చినట్టు నడుస్తాడు అనమాట. అలాంటి అపమార్గంలో నడిచేటువంటి వాళ్ళందరినీ కూడా సవ్యమైన మార్గంలో పెట్టి ఆ దురాచారాల నుంచి, అంటే దుర్మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించేటువంటి ఒక భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని చెబుతున్నారు. అలాగే సేతే విశ్రామ్యతి సత్య జ్ఞానానంద రూపే ఇది సాయి, అంటే సత్య జ్ఞాన ఆనంద రూపముగు సాయి అంటే సత్యము, జ్ఞానము, ఆనందము ఈ సమ్మేళన సంబంధమైనటువంటి రూపమే శ్రీ సత్యసాయి. ఆ లోకమునకు చిదానందం అందింత వచ్చినటువంటి అవతారము. కాబట్టి మనందరికీ కూడా చిత్ ఆనందము అంటే, చిత్ అంటే సత్ అంటే భగవంతుడు, చిత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఆనందాన్ని అందింపజేయడానికి వచ్చినటువంటి మహావతారి మన సత్యసాయి. అలాగే ఈశ విపరిణామ రూపతత్వాఛాయి అంటే ఈశ విపరిణామ రూపత్వాత్ సాయి అన్నమాట. ఈశ అనే శబ్దం యొక్క విపర్యాయ రూపము సాయి. అంటే విపర్యయము అంటే తిరగేస్తాం. ఈశ అనే దాన్ని తిరగేస్తే సాయి అనమాట. ఈశ అనుంది, దాన్ని కనుక కాస్త రివర్సు, రెండో అక్షరాన్ని ఒకటో అక్షరంగాను, ఒకటో అక్షరాన్ని రెండో అక్షరంగాను చేయడాన్ని విపర్యయము అంటారు, తారుమారు చేయడం. ఆ ఈశ అనే దాన్ని కనుక మనం తిరగేసి చదివితే సాయి అవుతుందన్నమాట. అలాంటి వసి శబ్దం యొక్క విపర్యయము శివ. వసి అనుంది, దాన్ని మనం తారుమారు చేశాం. ఆ సి ముందుకు వస్తుంది, వా పక్కకి వెళ్ళిపోతుంది, అప్పుడు శివ అవుతుంది. సర్వం తన వంశంలో ఉన్నవారు అని అర్థం అన్నమాట. అంటే ఈ విధంగా వీళ్ళందరూ కూడా పూర్వాశ్రమంలో తనకు
అంటే రాముని యొక్క కాలంలో వానరులు ఎలాగో, అలాగే కృష్ణుడి యొక్క కాలంలో గోపికలు ఎలాగో, అలాగే మనం అంతా కూడా ఆ స్వామి యొక్క అనుంగు బలాలమే అని చెప్పేటువంటి అర్థం అనమాట. శివ శబ్దం యొక్క అర్థము అదే మాదిరి ఈశ శబ్దం యొక్క విపర్యాయమే సాయి. ఇందాక చెప్పుకున్నాం, ఈశ ఈజ్వల్ తిరగేస్తే సాయి అనగా విపర్యాయ రూపంలో మానవతా అవతారంలో వచ్చినటువంటి శివుడే ఈ సాయి అని అర్థము. సాయతీతి సాయి, మోహ అజ్ఞానములను నశింపజేస్తే వచ్చేటువంటి అవతారమే సాయి అన్నమాట. అంటే సాయి అంటే మనలో ఉన్నటువంటి మోహాన్ని, అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టి మనకు వెలుగును ప్రసాదించేటువంటి స్వామి సత్యసాయి స్వామి. సత్ ఆయి ఇది సాయి అంటే ఈ సత్స్వరూపము, నిరాకార పరబ్రహ్మ స్వరూపము మానవాకారంలో మాతృమూర్తి వలె కీర్తించినటువంటి అవతారమే సాయి అని చెబుతున్నారు. అలాగే సమగ్ర సత్స్వరూప ఇది సాయి, దివ్యత్వమును పూజింప చేసుకోవడంలో, పూజించి సేవించడంలో మానవాడికి ఉపయుక్తమైనటువంటి స్వరూపముల యొక్క సమగ్ర రూపమే సాయి. కాబట్టి మనకు ఏ దివ్యవత్వం అయితే ఉంటుందో ఆ దివ్యత్వాన్ని మనం పూజిస్తున్నాం, సేవిస్తున్నాం. మనలో ఉన్నటువంటి మానవత్వం నుంచి దివ్యత్వం వైపు మనల్ని బాగా మార్చగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్వామి సత్యసాయి స్వామి. ఆయన చెప్పేటువంటి ఒకటే సార్ మాట్లాడు. 14వ పేజీల కింద భగవత్ అవతారణ ఉంది సార్. మీరు 13 చెప్పారు సార్. 13 తర్వాత ఇది అయిన తర్వాత భగవత్ అవతారణ అని చెప్పి కంప్లీట్ చేశాను. అలాగే సార్, తప్పకుండా. అది బాగుంటుంది. అది కూడా చిన్న బిట్ లాస్ట్ చెప్పి, సాయిలో లాస్ట్ చెప్పిన తర్వాత భగవత్ అవతారం కూడా చెప్పి కంప్లీట్ చేశాను. అలాగే సార్, తప్పకుండా సార్. ఈ ఏకాదశిలోకి కూడా చదువుతాం సార్. ఒకసారి అయిపోతుంది ఆ పని అయిపోతుంది. సత్యబోధక స్వరూప ఇది శ్రీ సత్యసాయిలో నాహం మనుష్యో నచ దేవయశ అంటే నేను ఒక మనుష్యుణ్ణి కాదు, ఒక దేవుణ్ణి కాదు, ఒక యక్షుణ్ణి కాదు. నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుణ్ణి కాదు, వైశ్యుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు. నా బ్రహ్మచారి, నేను వటువును కాను. నా గృహి, ఒక గృహస్థుణ్ణి కాను. వనస్థ, అరణ్యవాసిని కాను. అహం సత్యబోధక, నా పేరే అహం సత్యబోధక, నేనే సత్యబోధకుడను. సత్యం శివం సుందరం అని ఇక్కడికి అయిన తర్వాత మనం ఇక్కడ ఒక 2 బిట్లు ఉన్నాయండి. ఆ 2 బిట్లో చేసుకుందాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ఏకాదశి శ్లోకి అని ఒకటి చెప్పారు చక్కగా. దుర్గా సప్తశతిలో కూడా సప్తశ్లోకి అని ఒకటి ఉంది. అలాగే భగవద్గీతలో కూడా సప్తశ్లోకి అని ఉంది. అన్నిటికీ కూడా 700 శ్లోకాలు చదవలేనటువంటి వారికి 7 శ్లోకాల్లోనే చదివితే ఆ తత్ఫలాన్ని అందించేటువంటి అపూర్వమైనటువంటి ప్రణాళిక ప్రతి గ్రంథంలో కూడా ఉంటుందన్నమాట. గీతలో ఉన్నది, దుర్గా సప్తశతిలో కూడా ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉన్నది చూడండి. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క నామాక్షరాలు తెలియజేస్తున్నటువంటి తత్వాన్ని చూద్దాం. అంటే ఒక్కో అక్షరాన్ని ఒక బేస్మెంట్ గా తీసుకొని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా అనేటువంటి అక్షరాలు తీసుకొని ఇక్కడ ఒక రచన చేయడం జరిగింది చక్కగా మన శాస్త్రి గారు. చూడండి, ఇప్పుడు ఓం ఉందండి. ఓంకార స్వరూపంచ సర్వవర్ణాత్మకం రూపం తత్వాకారం విశ్వవ్యాప్తం ఓంకారస్య లక్షణం. అంటే ఓం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాలో ఇప్పుడు ఓం వచ్చిందండి. ఇప్పుడు భ రావాలి. భాషాతీతం భవ్య రూపం భవబంధ విమోచనం భక్త భాగ్య స్వరూపంచ భకారస్య లక్షణం. ఇప్పుడు ఈ శ్లోకంలో చక్కగా భ అనేటువంటిది వచ్చిందనమాట. అంటే దాని యొక్క అర్థాలు పోతే చాలా గంభీరంగా ఉన్నాయి. భాషాతీతం అన్నారు, భవ్య రూపం అన్నారు, భవబంధ విమోచనం అన్నారు. ఎంతో గహనమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు గ మీరు చూడండి. గర్వాహంకార వర్జితం నిగమాగమ వర్ణితం సద్గతిదాయం సదా గకారస్తస్య లక్షణం. భగవాన్లో గా వరకు వచ్చాం. ఇప్పుడు వాన్ అనేటువంటి దానికి వాసన్ వర్జితం ఏవ వ్యక్తావ్యక్తం నిరామయం భక్త వాసన నిర్మూలం వకారస్తస్య లక్షణం. ఇప్పుడు భగవాన్ వరకు అయిపోయిందండి. శ్రీ దగ్గరికి వచ్చాం. మళ్ళా శ్రీకరంచ శుభకరంచ శృతి స్మృతి ప్రబోధితం శుద్ధ సత్వ స్వరూపంచ శ్రీకారస్తస్య లక్షణం. ఇప్పుడు శ్రీ అంటే ఓం భగవాన్ శ్రీ వరకు వచ్చాం. ఇక సత్యసాయి బాబాలో వస్తున్నాం. చూడండి, స అంటే సత్యస్య సత్య రూపం చ నిర్మల స్ఫటికాకృతం సదానంద స్వరూపోహం
సకారస్తస్య లక్షణం. ఇక త్యాగ నిర్మల స్వరూపం, సదా తత్వార్థబోధకం, తాపసానందదాయకం, త్యకారస్తస్య లక్షణం. సాకారం చ నికారం నిరాకారం, సాక్షీభూత దిగంతరం, సాధకానుగ్రహాన్ నిత్యం, సాకారస్తస్య లక్షణం. ఈ అండి ఇహలోక చిదానందం, పరలోక సుఖం తథా, సద్భక్తానుగ్రహాన్ నిత్యం, ఈకారస్తస్య లక్షణం. ఇప్పుడు ఓం భగవాన్ శ్రీ సత్యసాయి వరకు వచ్చామండి. ఇక బా అని రెండు మిగిలినాయి, వాటి చూద్దాం. భావాతీతం గుణాతీతం, రూపాతీతం నిరంజనం, సుభక్తాదీన జగదంబా ఆకారస్య లక్షణం. బాకారస్తస్య లక్షణం అని భావ వచ్చేసిందండి. ఇంకో బా రావాలి. భాగవత ప్రియం, భవరోగ వినాశనం సదా, సౌభాగ్య రూపం స్వరూపంచ, బాబాకారస్తస్య లక్షణం. ఈ విధంగా ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అనేటువంటి వాటికి చక్కటి శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఇవి కరెక్ట్ గా 11 శ్లోకాల్లో మనకు బాబా గారి యొక్క తత్వాన్ని మొత్తాన్ని ఆవిష్కరించినటువంటి భావజాలంతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మన శాస్త్రి గారి యొక్క కలం నుంచి జారువారినటువంటి రచనది. ఇక చివరిగా భగవద్ అవతరణం, స్వామి అవతరణలో ఉన్నటువంటి విశేషాలు ఒక్కసారి చెబుతున్నారు. ఆ విలక్షణమైన అవతార విధానము ఒకసారి అవలోకిద్దాం. ఎలా అవతరించారో ఒకసారి చూద్దాం. భారతే త్రైలింగ రాష్ట్రే అనంతపురాంతరే చ పుట్టపర్తి పుణ్యస్థలే సత్యస్వరూప జన్మభూ. అంటే భారతదేశంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి అనేటువంటి పుణ్యస్థలం, అక్కడ పుట్టారు స్వామి అని దీని యొక్క అర్థం. భువన భార నివారణార్థం భూలోక జన్మభూ, జన్మ దుఃఖ విమోచనార్థం జంబూ ద్వీపే జన్మభూ. మనం జంబూ ద్వీపే అంటుంటాం మన సంకల్పంలో. అలాంటి ఆ జంబూ ద్వీపంలో ఈ భువన భారాన్ని తీర్చడం కోసం, మరి జన్మ దుఃఖ విమోచన కోసం స్వామి పుట్టారు అనేది. భక్త సమూహ సంరక్షణార్థం భారతే జన్మభూ, తాపస పాపనాశార్థం త్రైలింగ రాష్ట్రే జన్మభూ. త్రిలింగ దేశంలో అంటే తెలుగు దేశంలో, భారతదేశంలో త్రిలింగ దేశంలో మరి సర్వ పాపాలు నాశనం చేయడం కోసము ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి అద్వితీయ అవతారము అని. ఆత్మధర్మ ప్రమోదార్థం అనంతపురే జన్మభూ, పునర్జన్మ నివారణార్థం పుట్టపర్తే జన్మభూ. అలాంటి భారతదేశంలో ఆత్మధర్మాన్ని ప్రబోధించడానికి, మరి పునర్జన్మ నివారణ కోసం అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో వేంచేసి ఉన్నారు స్వామి. ఆశయార్థ ప్రధానార్థం వత్సరాక్షయ జన్మభూ, ఆర్తజన రక్షణార్థం కార్తీక మాసే జన్మభూ. నిజంగా అక్షయ ప్రధానమైనటువంటిది, మరి అక్షయ ప్రధానమైనటువంటిది, ఆర్తజన రక్షణమైనటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్వామి పుట్టారు అనేటువంటిది దీంట్లో ప్రధాన అంశం. ఆర్ద్ర చిత్తోద్ధరణార్థం ఆర్ద్ర నక్షత్రే జన్మభూ, పూర్ణకళా ప్రధానార్థం సోమవాసర జన్మభూ. అలాంటి కార్తీక మాసంలో మరి ఆర్ద్ర చిత్తంతో అందరినీ ఉద్ధరించడం కోసము ఆర్ద్ర నక్షత్రంలో పూర్ణ కళా ప్రదానార్థం, షోడశ కళాపూర్ణుడైనటువంటి భగవంతుని యొక్క లక్షణాలతో సోమవారం నాడు పుట్టారు. త్రయీ విద్యోద్ధరణార్థం త్రయోదశి జన్మభూ, భక్త మార్గదర్శకార్థం కృష్ణపక్షాయ జన్మభూ. మళ్ళా మరి పక్షం కూడా చెప్పాలి కదండి. అలాంటి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో మరి అలా అని త్రయీ విద్యోద్ధ, త్రయీ అంటే వేదం అని చెప్పుకున్నాం మనం. అలాంటి త్రయీ విద్య, వేద విద్య యొక్క సముద్ధరణార్థము, వేద రక్షణ కోసము, వేదాలను చదివేటువంటి వారి యొక్క సంరక్షణ కోసము అలాంటి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో క్షత్రియ వంశభూ, క్షత్రియ వంశంలో వీరు పుట్టారు. అలాగే కృష్ణపక్షంలో పుట్టారు. సర్వం సహా రక్షణార్థం క్షత్రియ వంశ జన్మభూ, వాక్పాలనార్థం చ గోత్ర భారద్వచ జన్మభూ. అలాంటి కార్తీక మాసంలో క్షత్రియ వంశంలో అంటే రాజుల యొక్క వంశంలో సర్వం సహా రక్షణార్థం, క్షత్రియుల యొక్క లక్షణమే రక్షణకు సంబంధించినటువంటి కేటగిరీ ఏమిటంటే
మనం 4 వర్ణాల్లో క్షత్రియులు. అలాంటి క్షత్రియ సంబంధమైనటువంటి వంశంలో ఈ భూమండలాన్ని మొత్తాన్ని రక్షించడం కోసము, మరి వాక్పాలనార్థం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసము గోత్ర భారద్వాస జన్మభూ, భారద్వాస గోత్రంలో పుట్టారు. ఇక చివరిగా సత్యయుగావిష్కరణార్థం సత్యసాయి జన్మభూ వసుధైక కుటుంబార్థం సత్యసాయి సాయి సత్య జన్మభూ. అలాంటి లక్షణాలు కలిగినటువంటి స్వామి ఈ కలియుగం అయినప్పటికీ సత్యయుగము అనేటువంటి ఆవిష్కరణ కోసము, ఒక సత్య స్థాపన కోసము, సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క ఆ స్థాపన కోసము, మరి వసుధైక కుటుంబార్థం అందరినీ మనంతా కూడా నేను కాదు, మనమంతా ఒకటే, మనమంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారము అనే విశాలమైనటువంటి కుటుంబ యొక్క సూత్రాన్ని చెప్పుకుంటూ ఆ విధంగా స్వామి అవతరణ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తి గ్రామంలో క్షత్రియ వంశంలో మరి ఆర్ద్ర నక్షత్రంలో ఇవన్నీ కూడా అడ్రస్ అంతా కూడా చెప్పారు. ఆయన యొక్క ప్రవర మొత్తం కూడా ఈ భగవద్ అవతరణం అనేటువంటి చాప్టర్లో చెప్పబడింది. ఈ విధంగా మనం స్వామి యొక్క సత్యసాయి దివ్య చరిత్ర పారాయణ గ్రంథంలో గురువు గారి వలన కొన్ని విశేషాలు, మరి నా వలన కొన్ని విశేషాలు మీరు వినున్నారు. మరి మీరు చూసి ఇప్పటిదాకా వినున్నారు. చాలా కష్టమైనటువంటి పదాలు ఉన్నాయి దీంట్లో. మరి 1-2 సార్లు చదువుకుంటే కానీ, మననం చేసుకుంటే కానీ చదవలేని పరిస్థితి. కాబట్టి మనం అంతా కూడా దీన్ని దీక్షా దశతులతోటి, భక్తి ప్రపత్తులతోటి, శ్రద్ధ భక్తులతోటి ఈ గ్రంథాన్ని ఎవరైతే ఇక్కడ చదవదలుచుకున్నారో వారంతా కూడా ఏకాగ్ర చిత్తంతో 1-2 సార్లు చదువుకొని, తెలియకపోతే అడిగి మనం ఈ గ్రంథాన్ని నెమ్మదిగా అకలింపు చేసుకొని స్వామి యొక్క మరి అనుగ్రహానికి పాత్రలు కావాలని అందరినీ కోరుకుంటూ, దీనికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, స్వామి యొక్క దివ్యాశీస్సుల వల్ల, మన అధినేత దంపతుల యొక్క శుభాశీస్సుల వల్ల, మనందరి యొక్క ఆకాంక్షల వల్ల ఈ గ్రంథ రచనకి, ఈ గ్రంథ ప్రవచనానికి వాళ్ళు పూనుకోవటం జరిగింది. ఈ గ్రంథ పారాయణలో మనంతా కూడా తన్మయులై తల్లయులై మనం తరిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, సుఖజీవనం చేద్దాం, ఆధ్యాత్మిక పథంలో పురోగమిద్దాం. ఓం శ్రీ సాయిరాం. జై జై సాయిరాం.